ఇక డీటెయిల్స్ చూస్తే అధికారంలోని లేని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే నియోజకవర్గ ప్రజలకు ఉపయోగం ఉండదని మంత్రి సీతక్క అన్నారు. ఇవాళ ఆమె జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని బోరబండ జ్యోతినగర్ కాలనీలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. చేయి గుర్తుకు ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ అభివృద్ధికి నవీన్ యాదవ్ గెలుపు చాలా అవసరమన్నారు. 3 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినా అభివృద్ధి జరగలేదని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అన్నారు. అందుకే పేదలకు ఉచితంగా బియ్యం, ఉచిత రవాణా, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4.5 లక్షల మందికి ఇండ్లు మంజూరు చేశామని సీతక్క తెలిపారు. నవీన్ యాదవ్ గారి యొక్క గెలుపు చాలా అవసరం ఉంది. హైదరాబాద్ లో గత 2 సార్లు కూడా 3 సార్లు మరి గోపి అభ్యర్థిగా గెలవడం జరిగింది. మరి ఇప్పుడు మన అధికారం ఉంది, మన రేవంత్ రెడ్డి గారు, మన ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం. పేదలు కడుపు నిండా అన్నం తినాలని మరి బియ్యం, సన్న బియ్యం ఇస్తా ఉన్నారు. పేదిళ్లలో కరెంటు ఫ్రీగా ఉండాలని 200 యూనిట్లు కరెంటు ఫ్రీ వస్తా ఉంది. మరి పేదింటి బిడ్డలు ఏదన్నా అవసరం వస్తే ఫ్రీగా బస్ ఎక్కి తిరగాలని ఫ్రీ బస్ పెట్టడం జరిగింది. మరి 500కే దేశమంతా 1200, 1300 గ్యాస్ సిలిండర్ దొరికితే 500కే గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 4.5 లక్షల మందికి ఇల్లులు ఇచ్చినాం. ఇప్పుడు నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్ లో ఖచ్చితంగా పేదలందరికీ కూడా ఇల్లులు ఇక్కడ హైదరాబాద్ లో